బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నాకు అనిపించింది ఏంటంటే దివ్య నిఖిత బదులు వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ర్యాప్ 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 అబ్బబ్బబ్బబ్బా ఎన్న ఎంటర్టైన్మెంట్ ఏమన్నా ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్. నేనైతే బిగ్ బాస్ చరిత్రలో ఒక ఫ్యామిలీ వచ్చి వాళ్ళ అమ్మగారు వచ్చి అంత ఎంటర్టైన్మెంట్ చేయటం నేను ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్. నాకైతే ఊరి బాబోయ్ ఎంత కామెడీరా, ఎంత కామెడీ చంపేస్తున్నారు అంతే. ఆ కామెడీ కానీ ఎనర్జీ కానీ ఏదన్నా కానివ్వండి సూపర్. దివ్య గారి కంటే వాళ్ళ అమ్మ 100% కరెక్ట్. మేడం మీరు ఉంటే కొంచెం కామెంట్ చేయండి, మీకు మటుకి దండాలు ద్వారా. ఓమ్మో మేడం మీరు చేసే కామెడీ కానీ సూపర్ అండి. ఒక్కొక్కరికి రప్ప ఆడిచ్చారు హౌస్లో, ప్రతి ఒక్కరు షాకు. అందరూ భరణి గారు, తనిష గారు, ఉరి ఏంద్రా ఈ మాట తోటాలు అసలుకి టప. నేనైతే ఫ్రెండ్స్ ఇన్ని సీజన్స్లో ఏదన్నా ఎపిసోడ్ జెన్యున్గా మాస్క్ లేవు లేకుండా చూసిన ఎపిసోడ్ ఏదైనా ఉందా అంటే ఈ రోజు జరిగిన ఎమోషన్ ఎపిసోడే, ఫ్యామిలీ ఎపిసోడే సూపర్ అండి. ఆ వచ్చిన కాండి అసలు ఒక్కొక్కరు కలకల ఆడిపోతున్నారు. వాళ్ళ ఫేస్లు కానీ ఏదైనా కానివ్వండి, ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ మాట్లాడుతున్నారు ఏదైనా కానీ సూపర్ అనిపించారండి. నాకైతే దివ్య నిఖిత గారు వాళ్ళ అమ్మగా అసలు వాళ్ళ అమ్మ ఎనర్జీకి ఆ ఫస్ట్ టైం నాకు బిగ్ బాస్ ఎడిటర్ మామకి సలాం కొట్టాలి. తన తగ్గ వాళ్ళ అమ్మగారికి తగ్గ సాంగ్ వేసిండు డీజే టిల్లు. ఏమన్నా సాంగా ఏమన్నా ఇదండి సూపర్. ప్రతి ఒక్కరు కూడా టప పాయింట్లు ఇచ్చి పడేస్తున్నారు అంతే. నేను ఆమె కూడా కొంచెం ఎమోషన్ అయ్యానండి. ఏంటంటే భరణి గారిని అన్నయ్యాన్ని అనటానికి దాని పెద్ద స్టోరీ ఉందండి. ఈరోజు వాళ్ళ అమ్మ చెప్పారుగా వాళ్ళ తమ్ముడు ఎవరు ఉన్నారంట వాళ్ళ అన్నయ్య అని చనిపోతే అచ్చం భరణి గారి లాగే ఉంటారంట. దాని గురించి దివ్య నిఖితకి చెప్పిందంట బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ముందు. అమ్మ మా అన్నయ్య లాగా ఉన్నారు, నువ్వు అన్నయ్య అంటే ఆయన్నే అని అన్నారంట. అది అండి ఈరోజు ఇది. అసలుకి నాకైతే ఆ గారిని చూసిన తర్వాత నెక్స్ట్ సీజన్కి ఖచ్చితంగా మీరు రావాలండి. ఏమన్నా టాలెంటా ఏమన్నా మాటలా చంపేశారంతే. అండ్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు కూడా ఫ్రెండ్స్ నా బట్టలు నా శారీ ఎలా ఉందో చెప్పండి అని లాస్ట్లో కూడా వచ్చిన కాడ నుంచి లాస్ట్ దాకా కూడా ఒకటే ఎంటర్టైన్మెంట్. సుమన్ శెట్టి గారిని భరణి గారిని కామెడీ చేసింది. మీరిద్దరు ఎంటర్టైన్ చేయాలి నాకు అర్థం కాదు. నాకైతే చాలా నవ్వు వచ్చిందండి. ఈ డెమాన్ విషయం రీతి విషయం కూడా అరే అసలు మీరిద్దరు ఏంట్రా గుద్దుతా మళ్ళీ మీరిద్దరు ఎట్లా ఉంటారు బయటికి వెళ్ళాక నాకేం అర్థం కావట్లా. బయటికి వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ అయిపోయింది ఇటు అటు వెళ్ళిపోతారేంటి అని నాకు అనిపిస్తుంది. అని అసలుకి మాస్క్ ఏమి లేకుండా జెన్యున్గా మాట్లాడేస్తుందండి ఆమె అయితే. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత. బిగ్ బాస్కి ఒక వాల్యూ అనేది క్రియేట్ అయింది అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్ మీరేమనుకుంటారు ఈ వీడియో మీద? మీరు జెన్యున్గా కామెంట్ చేయండి. నా పేరు వంశీ అండి. 5Kకి దగ్గరలో ఉన్న మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.